హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అది ముఖ్యంగా మధుకు ఈ యొక్క మీ మధ్యలో ఈ సాక్ష్యాన్ని నిజంగా మధు చెప్తుంటే మళ్ళీ ఒకసారి నాకు కంట్లో నీళ్ళు తిరిగాయి. ఎందుకంటే ఆ, ఇన్ని రోజులు నేను కన్నడలోనే దాదాపు ఆ, ఈ యొక్క కర్ణాటకలో గంగావతి మరి అన్ని కొన్ని దగ్గర అంతా కూడా కన్నడలో సాక్ష్యం చెప్పుకుంటూ వచ్చాను. దేవుని మహాకృపను బట్టి ఇప్పుడు మేమున్న హైదరాబాద్ ప్రాంతంలో మరి దాదాపు అంటే ఒక 20 సంవత్సరాలు మేము హైదరాబాద్ లో మరి ఉండి వచ్చి అక్కడి నుంచి ఈ బళ్ళారి పట్టణానికి కర్ణాటక రాష్ట్రానికి మమ్మల్ని దేవుడు తీసుకొచ్చాడు సేవ నిమిత్తము. ఈ రోజు మరి వారి మధ్యలో మరి ఈ హైదరాబాద్ వాళ్ళ మధ్యలో సాక్ష్యాన్ని పంచుకోవడానికి నాకు ఇచ్చినటువంటి ఆ దేవాది దేవునికి కోట్లాది కోట్ల స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. నేను ఎప్పుడూ అనుకునేదాన్ని, నేను మా హైదరాబాద్ పట్టణంలో 20 సంవత్సరాలుగా మేము జీవించి వచ్చిన ఆ పట్టణంలో కూడా మా సాక్ష్యాన్ని మేము పంచుకోవాలని ఆశ నాకు ఎప్పుడూ ఉండేది. కానీ దేవుని మహాకృపను బట్టి మధు ద్వారా ఈ యొక్క సాక్ష్యాన్ని ఈరోజు హైదరాబాద్ వాళ్ళు వినేటట్లుగా అవకాశాన్ని కలిగించిన దేవాది దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. మధు కూడా నా నిండారు వందనాలు చెల్లిస్తున్నాను. మరి మా సాక్ష్యం ఏంటిదంటే, మేము ఈ పాస్టర్ గారు వచ్చి ఈ బళ్ళారి మనిషే. ఆయన చిన్నప్పుడే వాళ్ళ అమ్మ నాన్నకి వాళ్ళు 5 మంది పిల్లలు, 4 మగ పిల్లలు, ఒక ఆడపిల్ల. అయితే ఆయన 3వ వాడిగా ఉంటున్నాడు. వాళ్ళు మంచి కులస్తులే, లింగాయతులని. వాళ్ళ నాన్న బ్యాంక్ మేనేజరు, అయితే డివిజనల్ ఆఫీసర్, సిండికేట్ బ్యాంక్ డివిజనల్ ఆఫీసర్, బ్యాంక్ మేనేజర్ గా ఉంటున్నాడు. వాళ్ళ అమ్మ చిన్నతనంలోనే చనిపోయింది. వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత పాస్టర్ గారికి అప్పుడే చాలా తొంటరి అల్లరి ఎక్కువగా ఉండేవాడు. కాబట్టి వాళ్ళ అమ్మ కాబట్టి సహించుకునేది, భరించుకునేది. ఎక్కడైనా మరి ఇంటికి రాకుండా, ఏమన్నా నాన్న తిట్టినా అమ్మ తిట్టినా ఇంటికి రాకుండా ఎక్కడైనా షాపుల ముందర ఈ బళ్ళారి పట్టణంలోనే, లేదంటే వాళ్ళ నాన్న ఎక్కడ బీజాపూరు అట్లా మానవి అట్లంతా కూడా వాళ్ళు బ్యాంక్ మేనేజర్ కాబట్టి ఆయన ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉండేవారు. అక్కడంతా కూడా అంగళ్ళ ముందర మరి వెళ్ళి పండుకోవడము అలా చేస్తున్నప్పుడు, ఇంట్లో అలిగి వెళ్ళి పండుకోవడం జరుగుతున్నప్పుడు వీళ్ళమ్మ వెళ్ళి ఎక్కడ ఉన్నా కూడా వెతుక్కొని మరి అక్కడ అంగటి ముందర పడుకుంటే తీసుకొచ్చి ఇంట్లో పండుకోబెట్టుకునేది. అలాంటి తల్లి చనిపోయిన తర్వాత మరి అతని గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు. వాళ్ళ నాన్న 2వ మ్యారేజ్ చేసుకున్నాడు. 2వ పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె 2వ భార్యగా వచ్చినటువంటి ఆమెకి 2 పిల్లలు పుట్టారు వాళ్ళ నాన్నకి. ఆ తర్వాత ఆమె సరిగ్గా పిల్లల్ని పట్టించుకోవడము, తర్వాత వాళ్ళ నాన్నకి ఏదేదో బ్యాంకుకి పోయి వచ్చినప్పుడు ఏదేదో టూర్లు చెప్పుతూ ఈ విధంగా మరి దెబ్బలు పెట్టిస్తూ, ఆయన కూడా అర్థం చేసుకోకుండా పిల్లల్ని మా మామగారు అంటే పాస్టర్ గారు వాళ్ళ నాన్నగారు బెల్ట్ తీసుకొని కొట్టడము, ఆ విధంగా చిత్రహింస పెడుతుంటే ఆ ఇంట్లో ఇక తనకి సహించుకునేకి భరించుకునేకి చేత కాక ఇక ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేసాడు. వచ్చి మరి యాదగిరి, తర్వాత ఇక్కడ మానవి, అక్కడంతా కర్ణాటక రాష్ట్రంలో అన్ని పట్టణాలలో జిల్లాలలో ప్రవేశించి అక్కడ ట్రైన్లో తిరుగుతూ, రైల్వే స్టేషన్ లో, బస్ స్టాండ్లలో ఆ విధంగా ఆయన తిరుగుతూ, ఎక్కువ బస్ స్టాండ్ అంటే లేదు కానీ రైల్వే స్టేషన్ లోనే ఎక్కువగా జీవనం చేసేవాడు. ఆ రైల్వే బోగిల్లో కసు ఊడ్చి బిచ్చాటన చేసుకొని అక్కడ వాళ్ళు ఇచ్చే అర్ధ ఇడ్లీ మరి వాళ్ళు తిని సగము ఎంగిలి ఇస్తే తినుకుంటూ ఆ రీతిగా ట్రైన్ లో తిరుగుతూ అటు ఇటు తిరుగుతూ ఒకరోజు ఆ ట్రైన్ కింద పడి, యాదగిరి అనే ఒక ఊర్లో ఆ ట్రైన్ కింద పడి చెయ్యి పోగొట్టుకుపోయింది. అంటే ఫస్ట్ భోగిలోనే పడ్డాడు. ఆ భోగిలన్నీ దాటుకొని వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్ లో ఒకే చక్రం ఉంటది. ఆ ఒక్క చక్రము కింద అతను ఫస్ట్ భోగిలో అంటే ఇంజన్ వెనుక భోగిలో ఆయన పడింది.
ట్రాకుల్లో పక్కన అంటే ప్లేట్‌ఫారానికి, ట్రాక్‌కి మధ్యలో ఆయన పడి ఉన్నాడు. ఆ పడినప్పుడు గాయమైంది తలకి. లొకేషన్‌కి గాయమైతే ఇక వాళ్ళ అమౌంట్ స్పృహ కూడా తప్పిపోయినట్టు ఉన్నారు. ఏ బాత్రూమ్స్‌లో ఎవరో ఉండి నీళ్లు మొఖం మీద పడినాయి. ఆ నీళ్లు పడినప్పుడు స్పృహ వచ్చిందంట. అది మొత్తం బోగీలన్నీ దాటుకొని ఎళ్ళిపోయినాయి. లాస్ట్‌లో ఓటీపీ ఒకే ఒక చక్రము. ఓటీపీ వచ్చింది కదా! ఆ చక్రం కింద తన ఓటీపీ చెయ్యి పోయింది. పక్కనే ఉన్నది కాబట్టి చెయ్యి ఓటీపీ తలకి వచ్చింది దెబ్బ కదా! తగిలినట్టుంది. అది ఓటీపీ చూసుకోవడానికి క్లియర్ ఉంది పోయి కదా! ఆ చెయ్యి పోయింది. మరి కుడి చెయ్యి ఆయనకి లేదు. కుడి చెయ్యి పోయి ఉంటున్నది. అయితే ఇక ట్రైన్‌లలో మరి అక్కడున్న వాళ్ళు యాదగిరి స్టేషన్‌లో ఉన్నవారు గుల్బర్గా హాస్పిటల్‌కి తరలించి అక్కడ ఒక వారం రోజులు ట్రీట్మెంట్ తీసుకొని ఆ తర్వాత మరి అక్కడి నుంచి ఇంకా మరి వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. వాళ్ళ అన్న వచ్చి డిశ్చార్జ్ చేసుకొని వచ్చినప్పుడు ఇంటికి తీసుకొని వెళ్దాము అని చెప్పి ఇదంతా చెప్పాలంటే చాలా సమయం పడతది కాబట్టి నేను షార్ట్‌కట్‌లో చెప్తున్నాను. వాళ్ళ అన్న వచ్చినారంట. వాళ్ళ అన్న వస్తే వాళ్ళ అన్న తీసుకువెళ్ళడానికొస్తే వెళ్ళాడు గానీ, ఆ యాదగిరి స్టేషన్‌లో అప్పట్లో జనం ఎక్కువ ఉండేవాళ్ళు. ట్రైన్‌లలో లోకల్ ట్రైన్‌లు కాబట్టి. దాంట్లో ఇతను అంటే వాళ్ళ అన్న ముందు వెళ్ళి సీట్ పట్టుకుంటాను. నువ్వు వెనక రా అని చెప్పినప్పుడు సరేలే అని వాళ్ళ అన్న ముందుకెళ్ళిపోయినాడంట. ఇతను అక్కడ లోపలికి పోలేక జనము ఎక్కువ ఉండడం చేత ఆ బాత్రూమ్ దగ్గర ట్రైన్‌లో బాత్రూమ్ దగ్గర ఇట్లా ఆనుకొని నిలబడ్డాడంట. ఎక్కువ జనం ఉంటే. అందుకు ఆ బాత్రూమ్‌లో ఎవరో ఉన్నారు. మరి వాళ్ళు ఇట్లా దన్నుమని తలుపు తీశారంట. బాత్రూమ్‌లో మళ్ళీ పడిపోయినాడు. పడిపోయినప్పుడు ఆ చెయ్యి ఇరిగిపోయింది కదా! అంటే చెయ్యి మొత్తం తీసేసినారు. మళ్ళీ షోల్డర్ వరకు భుజం దాకా వరకు అది చెయ్యి తీసేసినారు. దానికి అక్కడ బ్యాండేజ్ చుట్టారనమాట. చిన్న కొద్దిగా ఉంది చెయ్యి. దానికి బ్యాండేజ్ చుట్టారు. అది బాత్రూమ్‌లో పడిపోయి మళ్ళీ ఏం చేసిందంటే మళ్ళీ రక్తం వచ్చింది. రక్తం వచ్చినప్పుడు మళ్ళీ మొబ్బొచ్చి ఇంక దిగేసినాడనమాట కిందికి. ట్రైన్‌లో నుంచి కింద యాదగిరి స్టేషన్‌లోనే ఉండిపోయినాడు. వీళ్ళన్న ఆ ట్రైన్‌లోనే ఎళ్ళిపోయినాడు. బళ్ళారికొచ్చేసినారు. రెండో అన్న. బళ్ళారికొచ్చేసినారు. ఇక వాళ్ళందరూ అనుకున్నారు. ఏమనుకున్నారో ఏమో ఇంకంతే వాళ్ళకి మా పాస్టర్ గారికి లాస్ట్ ఇంకంతే. ఇక్కడ ఈయన ఈ స్టేషన్‌లోనే ఉండిపోయి, అక్కడ రైల్వే స్టేషన్‌లో ఏడ్చుకుంటా, ఆ రక్తం కారుతూ ఉంటే, ఏడుస్తా ఉంటే ఎవరో ఒక డజన్ అరటిపండ్లు తెచ్చి ముందు పెట్టారంట. పెడితే అది ఎలా తినాలో అర్థం కాకుండా, అలాగే ఏడ్చుకుంటా కూర్చొనున్నారంట. ఒక ఇతని జతలో ఉండే ఒక ఫ్రెండ్‌లు ఉంటారు గదా! అక్కడ. ఈయన జతలో తిరిగే అటువంటి వాళ్ళు, పిల్లలు వాళ్ళొచ్చి ఇలా తినాలా? ఈ చెయ్యితో ఇట్లా ఒక్కటి చెయ్యితో పండు పెట్టుకొని, నోటితో ఇలా ఒలుచుకొని, ఇట్లా పండు తినాలా? అని చెప్పి ఆ పాస్టర్ గారికి చెప్తే అప్పుడు అట్లా నేర్పించినారు వాళ్ళు. ఆ పిల్లలు. నేర్పిస్తే ఇంకక్కడ తినుకుంటా అట్లే జీవనం చేసుకుంటా ఇంక ట్రైన్‌లలో అక్కడ ఇక్కడ తిరుగుతూ ఒకరోజు హైదరాబాద్‌కి ఆయన రావడం జరిగింది. ఇక నా సాక్ష్యం ఏంటిదంటే పాస్టర్ గారు నాలుగో క్లాసు 4 సార్లు ఫెయిల్ అయ్యున్నాడు. అయితే స్కూల్‌లో ఆయనకి ఏమాత్రం ఇంట్రెస్ట్ లేకుండా ఉండింది అప్పట్లో. అయితే ఇప్పుడు నా సాక్ష్యం ఏంటిదంటే ఆయన ఆ రీతిగా హైదరాబాద్‌కి రావడం జరిగింది. నేనైతే మా అమ్మ మాది అనంతపురము. మాది అనంతపురంలో మరి మా అమ్మ అంటే అనంతపురం దగ్గర పక్కన పల్లి మా అమ్మది. అనంతపురంలో మా అమ్మ వాళ్ళ పెద్దమ్మ ఉన్నారు. మా అమ్మ, నాన్న, అమ్మ ఇద్దరు చనిపోయినారు. మా అమ్మ వాళ్ళు ముగ్గురు అక్క చెల్లెండ్లు. వాళ్ళలో మరి పెద్దామె వివాహమైంది. ఆమెకు పెళ్ళయింది. పెళ్ళయిన తర్వాత మా అమ్మను, మా పెద్దమ్మను నడిపామెను ఇద్దరిని కూడా చూసుకుంటూ వాళ్ళిద్దరికీ చిన్నప్పుడే మా అమ్మకు పెళ్లి చేశారు. మా అమ్మకు పూనకం వస్తా ఉండింది. మారమ్మ అనేసి పూనకం వస్తూ ఉండేది. దాన్ని బట్టి ఆమె మెచ్యూర్డ్ కాలేదు. అయితే ఆమె మెచ్యూర్డ్ కాకముందుగానే అప్పట్లో వివాహం చేసేవాళ్ళు కాబట్టి వివాహం చేసేశారు. ఇక ఈమె పూనకం వచ్చినప్పుడంతా గూడా గుడి దగ్గరికి వెళ్లి పూనుకొని వచ్చేది. ఏమేమో అవన్నీ చెప్పేవి వచ్చేదంట. ఆ రకంగా ఉన్నప్పుడు మా అమ్మకి పెళ్లి అయిన తర్వాత ఒక 13, 14 సంవత్సరాలు ఇంకా ఈమె ఎందుకు వీళ్ళు మమ్మల్ని ఇంటికి పంపియలేదని మా నాన్న వాళ్ళు వచ్చి
మా అమ్మను దౌర్జన్యంగా ఇంటికి తీసుకొని వెళ్ళిపోయారు. మీరు దాచిపెడుతున్నారు. ఆమె చేతికొచ్చినా గూడా పంపియాల్సొస్తుందని జెప్పి అని మా అమ్మ పెద్దమ్మ వాళ్ళని ఎదిరించి మా అమ్మని తీసుకొని వెళ్ళిపోయినారు మా నాన్నగారు. ఆ విధంగా మేము గర్భంలో పడడం జరిగింది. నేను, మా అన్న కమల పిల్లలు. మరి మా మా మేమిద్దరం గర్భంలో పడిన తర్వాత వాళ్ళు మా అమ్మకి పూనకం వచ్చేదాన్ని బట్టి మా అమ్మ ఇంట్లో ఉండేది కాదనమాట. ఆమె అట్లా అట్లా ఎళ్ళిపోయేది. అట్లా ఎళ్ళిపోతున్న దాన్ని బట్టి మా నాన్న వాళ్ళు, వాళ్ళ బంధువులు ఏం చేశారంటే, మా అమ్మను ఒక రూమ్‌లో ఒక గదిలో ఏసి, ఆమెకు కాళ్ళకి, చేతులకి సర్పినీలు గొలుసుల్లాగా ఏసి పెట్టేవాళ్ళనమాట. ఆ రీతిగా ఉన్నప్పుడు మా పెద్దమ్మ ఇంటికొచ్చి ఎలా ఉందో చూసామని చెప్పినప్పుడు, మా పెద్దమ్మ వచ్చి చూసినప్పుడు, ఆమెను ఆ రీతిగా ఘోరాతి ఘోరంగా చూసి వాళ్ళని తిట్టి, గర్భంతో నిండు గర్భంతో ఉన్న ఈమెను ఈ విధంగా మీరు పెట్టారు మనసులా అని చెప్పి తిట్టి, మా అమ్మని తీసుకొని వెళ్ళిపోయి అనంతపురంలో వాళ్ళ పెద్దమ్మ దగ్గర అక్కడ ఉన్నారు. అక్కడున్నప్పుడు మరి మా అమ్మ అక్కడే డెలివరీ అయింది. మా అమ్మ వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో అనంతపురంలో డెలివరీ అయింది మమ్మల్ని. నేను, మా అన్న, కమల పిల్లలు. అక్కడ ఒక సంవత్సరం పాటు మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండి, మా అమ్మ మా అమ్మ వాళ్ళ పెద్దమ్మ మమ్మల్ని చూసుకున్నారు. మరి అక్కడి నుంచి మా అమ్మ ఒక సంవత్సరమో, 2 సంవత్సరాలో మాకు తెలీదు. అప్పుడు మా అమ్మ మమ్మల్ని తీసుకొని దేశాంతరంగా వెళ్ళిపోయింది. ఇక దేశాంతరం వెళ్ళిపోయి ఆహ్, ఎక్కడెక్కడో తిరుక్కుంటూ తిరుపతి అంట, కడప, తర్వాత మరి ఇక తెనాల, చీరాల, బాపట్ల ఇక్కడంతా ఒక్క ఊరు కాదు. నెల్లూరు, గూడూరు ఇవన్నీ గూడా తిరిగేదనమాట. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క వారము రోజులు. కలికిరి, పీలేరు ఇవన్నీ కూడా తిరిగేది. మాకు ఒక నివాసం ఉండేది కాదు. మేమంతా ప్లేట్‌ఫారం మీద రైల్వే స్టేషన్‌లో ఆ రీతిగా జీవనం చేస్తూ మరి మా అమ్మ ఏం చేసేదంటే మా అమ్మ ఏమి మరి ఆమె ఏ పని చేసేదానికి వెళ్ళేది కాదు. మరి నేను, మా అన్న ఇద్దరు ఉంటే మాకు చిన్న గిన్నెలిచ్చి పంపిస్తే మేము ఊర్లో వెళ్ళి అన్నం అడుక్కొని వచ్చేవాళ్ళము. ఆ రీతిగా మా అమ్మకు పెట్టేవాళ్ళము. మేము తినేవాళ్ళము. ఇక ప పద్దంతా ఆ రీతిగా ఉండి చదువు లేదు, ఏం లేదు. మాకు గిన్నె ఇస్తే మేము వెళ్ళి ఆహ్, అక్కడ ఊర్లో వెళ్ళి అన్నం అడుగుతూ, మరి వాళ్ళు స్కూల్లో పాఠాలు చెప్తున్నప్పుడు ఆ స్కూల్ దగ్గర నిలబడి కిటికీలో నుంచి చూసి ఆశపడేవాళ్ళం. మాకంత జ్ఞానం ఉండేది కాదు. కానీ చూసేవాళ్ళము. అరే! మనకు కూడా అట్లుంటే బాగుండేది కదా! అనుకునేవాళ్ళం కానీ, అనుకోని వెళ్ళిపోయేవాళ్ళం. ఆట ఆడుకుంటూ ఆ రీతిగా వెళ్ళిపోయేవాళ్ళము. మళ్ళీ అన్నం తీసుకొచ్చి మా అమ్మకిచ్చేవాళ్ళము. తర్వాత సినిమా థియేటర్‌లు ముందర అక్కడ సినిమా థియేటర్‌ల దగ్గర టికెట్లు తీసుకునే వాళ్ళ దగ్గర డబ్బులడుక్కొని, అలాగా తినుకుంటూ అక్కడ అది ఇది కొనుక్కొని తినుకుంటూ, ఎవరన్నా ఏమైనా ఇస్తే తినుకుంటూ ఆ రీతిగా ఏ రోజు బట్టలు కొనుక్కోవడము, కొని ఏసింది మాకు తెలియదు. ఏ రోజు వంట చేసి పెట్టింది మాకు తెలియదు. మేము ఆహ్, ఆ ఊర్లో వాళ్ళు వీళ్ళు ఇచ్చిన ఆ బట్టలనే మేము యేసుకునేవాళ్ళము. వాళ్ళ పిల్లలు ఇచ్చే బట్టలు, పాత బట్టలు ఇస్తే అవి యేసుకునేవాళ్ళము. ఉతికేది లేదు, ఏం లేదు. స్నానం లేదు, ఏం లేదు. అవే అక్కడ పడేసేది. మళ్ళీ వాళ్ళిచ్చిన బట్టలేసుకొని ఈ రీతిగా మీకు తెలిసే ఉంటది. అక్కడ రైల్వే స్టేషన్ మరి బస్ స్టాండ్‌లో చెట్ల కింద ఉన్నటువంటి వారి జీవితాలు ఇప్పటికి కూడా ఉంటున్నారు, చూస్తున్నారు. ఆ రీతిగా మా జీవితం ఉండేది. ఇక మాకు చదివే లేదు. నాకైతే అస్సలు చదువు లేదు. మా అన్నకు చదువు లేదు. ఇక మేము ఇక్కడ బడి, అక్కడ బడి హైదరాబాద్‌కి నా 11, 12 ఏండ్లు సంవత్సరాలు వయసులో మేము అక్కడ అంటే 12, 11, 10 వయసులో నేను హైదరాబాద్‌కి మా అమ్మ పిలుచుకొని వెళ్ళింది. హైదరాబాద్‌లో ఇక్కడ ఫలక్నామా అని ఫలక్నామా దగ్గర ఒక పెద్ద స్థలం ఉండేది అప్పుడు. ఎప్పుడు అంటే ఆహ్, 1980 82, 83 మధ్యలో నేను చెప్తున్న మాట ఇది. అప్పుడు మేమక్కడ ఫలక్నామాలో ఇవతల పక్కకి పెద్ద స్థలం ఉండేది. ఇప్పుడు గూడా మరి అది ఎట్లుందో తెలీదు. మేమొచ్చి చాలా సంవత్సరాలయితుంది. అక్కడ అందరూ గూడా జోపిడీలు, గుడిసెలు యేసుకొని ఉండేవాళ్ళం. డేరాలు. అది మాకు మొదటి ఒక ఇల్లులాగా ఉండేది.
అప్పటి వరకు మేము రైల్వే స్టేషను, చెట్ల కింద ఇట్లనే మా జీవితం బస్ స్టాండ్‌లలో అలాగా పడుకొని ఉండేవాళ్ళం. అయితే అక్కడ మాత్రానికి ఒక జోపిడీలాగా అక్కడేసుకొని అక్కడున్నాం. అక్కడ మేము మాత్రమే కాదు దాదాపు అంటే ఒక 200 మంది దాకా అట్లా ఉంటారు. అక్కడంతా అడుక్కు తినేవాళ్ళు, కాగితాలు ఏరుకునేవాళ్ళు, ఊర్లిడిచి ఊరికొచ్చినటువంటి వాళ్ళు పరదేశులు అందరూ గూడా అక్కడ ఉండేవాళ్ళు. ఆహ్, ఫలక్నామాలో ఆ ఖాళీ ప్లేస్‌లో. దాంట్లో మా పాస్టర్ గారు అక్కడున్నారు. ఆయన అక్కడి నుంచి ఈ బళ్ళారి పట్టణం కర్ణాటకం నుండి ఆయనొచ్చారు. ఈ ఆంధ్ర దిక్కు నుంచి మేము అక్కడికొచ్చినాం. అక్కడికొచ్చినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళేం జేశారంటే మాకు చూసి ఈ అబ్బాయికి ఎవరు లేరమ్మా! మరి మీ అమ్మాయినిచ్చి వివాహం చేయండి అని చెప్పి అక్కడున్న వాళ్ళే ఏదో ఒక పాత చీరలతోనే మాకు కొత్త చీరలేమి కొనలేదు. కొత్త బట్టలేమి కొనలేదు. ఏదో తెలిసిన కాడికి అక్కడున్న వాళ్ళే నాకు పాస్టర్ గారికి పెళ్లి చేసినారు. పెళ్లి చేసిన తర్వాత మరి అక్కడ ఏం పని అంటే మరి నేనేమో కాగితాలు ఏరుకునే దానికి పోయేదాన్ని. పాస్టర్ గారేమో అక్కడ బషీరాబాదు మరి ప్యారడైజు ఇక్కడంతా వాళ్ళు సిగ్నల్ మీద బిచ్చమడుకుంటారు. సిగ్నల్ దగ్గర వాళ్ళు బిచ్చమడుకుంటారు. చాలా మంది అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్‌లో అందరూ కాళ్ళు చేతులు ఇరిగిన వాళ్ళందరూ గూడా సిగ్నల్ మీద బిచ్చమడుకుంటూ ఉంటారు. బషీరాబాదు అక్కడంతా. అయితే ఆహ్, ఈయన పెళ్ళైన తర్వాత తాగుబోతుగా నాకు అప్పుడు మాకు బయటపడింది ఈయన తాగుబోతు అని. తాగి ఏం చేసేవాడంటే బ్లేడ్‌లతో కోసుకునేవాడు. తనకు చెయ్యి ఎక్కడి వరకు వెళ్తుందో ఒకటే చెయ్యి కాబట్టి ఎక్కడి వరకు చెయ్యి వెళ్తదో అక్కడి వరకు ఆ బ్లేడ్‌లతో కోసుకునేది. సీసాలు తీసి తల మీద పగలగొట్టుకునేది. ఇక ఫలక్నామా దగ్గర కల్ కాంపౌండ్ అని అక్కడ ఇంజిన్ బోర్డ్ దిక్కు ఒక కాంపౌండ్ ఉండేదప్పుడు. కల్ కాంపౌండ్ అని. అక్కడ వాళ్ళు 12 బాటిల్ ఒక కేస్‌లాగా అది పెట్టి ఇచ్చేవాళ్ళనమాట. ఒక బాక్స్‌లో పెట్టి. ఆ సీసాలు దాంట్లో కల్లు తాగేది. ఆ సీసాలు తీసి నెత్తి మీద కొట్టుకునేది. ఎందుకు అంటే నా జీవితం, నా లైఫ్ ఇలా అయిపోయింది. ఏమనిపిస్తుందేమో మరి నాకైతే తెలీదు. ఆ రీతిగా తలలు పగలగొట్టుకుంటూ సీసాలతో జీవనం సాగుతా ఉన్నది. ఇక ఒకరోజు ఏమైందంటే నేను ఇట్లా కాగితాలేత్తాను. వాళ్ళు ఆహ్, ఆ తర్వాత మేము ఆ రీతిగా జీవనం చేస్తున్నప్పుడు మాకు గవర్నమెంట్ ఏం జేసినారంటే అక్కడి నుంచి అది రైల్వే ఆహ్, స్థలం రైల్వే వాళ్ళది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్‌ది కాబట్టి అక్కడ ఉండటానికి లేదనమాట మాకు. కాబట్టి ఏం చేశారంటే ఈ గవర్నమెంట్ వాళ్ళు వీళ్ళు అప్పుడే అక్కడున్న వాళ్ళందరూ కాళ్ళు చేతులు ఇరిగినటువంటి వాళ్ళు అందరూ చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఒక సంఘముగా కూడుకొని వాళ్ళు ఆహ్, కలెక్టర్‌కి అప్లై చేయడం జరిగింది. అప్పుడు వాళ్ళేం చేశారంటే మాకు మల్లన్న గుట్ట అనే ఆ ప్రాంతంలో 3 ఎకరాల స్థలం ఉండేది. ఆ స్థలంలో అందరికి ఒక 300 మందికి అక్కడ 20, 30 స్థలం ఇచ్చినారు ఒక్కొక్కరికి. అక్కడ మేము ఇక్కడ ఖాళీ చేసేయమన్నారు. అక్కడికి వెళ్ళిపోయినాం. అక్కడ మల్లన్న గుట్ట దగ్గర మేము రైల్వే ట్రాక్ దగ్గరే ఉంటదది. ఆ మల్లన్న గుట్టలో అక్కడ మేము వేసుకొని గుడిసెలేసుకొని ఉన్నాం. మరి అక్కడ అలా గుడిసెలేసుకొని ఉన్న సమయంలో మరి ఇక్కడి నుంచి మేము ఎక్కడికి వెళ్ళేవాళ్ళమంటే మేము మాల అంటారు దాన్ని. అక్కడ వాళ్ళకి అర్థమైతదనుకుంటాను. ఈ మాల ఏరుకోవడానికి మేము ఈ కాగితాలు ఏరేదాన్నే మాలు అంటారు. అక్కడ హ్మ్. సికింద్రాబాద్‌కి వెళ్లి, సికింద్రాబాద్ నుంచి రామకృష్ణాపురం, అమ్మగూడ అక్కడంతా వెళ్ళేవాళ్ళమనమాట మేము అప్పట్లో. ఆహ్, ఇప్పుడు ఆహ్, 1995, 96 మధ్యలో మేము కాగితాలు ఏరుకునేదానికి అంటే ఇక్కడ గుడిసెలున్నాయి. మరి మల్లన్న గుట్టలో ఇక్కడి నుంచి మేము నడుచుకొని ఫలక్నామాకు వెళ్లి, ఫలక్నామా నుంచి అదే టౌన్ సర్వీస్ అని బండ్లు ట్రైన్‌లుండేవి. అక్కడి నుంచి సికింద్రాబాద్‌కి వెళ్లి, సికింద్రాబాద్ నుంచి మేము రామకృష్ణాపురం ఎక్కువ వెళ్ళేవాళ్ళం. అమ్మగూడ, రామకృష్ణాపురం అక్కడ. ఎందుకు అక్కడికి వెళ్ళేవాళ్ళము అంటే, అక్కడ ఈ పంది ఎముకలు ఆ ఊర్లో చాలా ఎక్కువగా దొరుకుతాయన్నమాట మాకు. పంది ఎముకలు ఎక్కువ దొరుకుతాయి. అక్కడ
ఆ ఒక్క కేజీ వచ్చి మాకు రూ. 2 లెక్కన మా దగ్గర మేము తీసుకొనొస్తే కొనుక్కుంటారు. ఆ పంది ఎముకలనే మాత్రమే కాదు, మరి ఇంకా వేరే వేరే పేపర్సులు, ఈ ప్లాస్టిక్ పేపర్‌లు, పాడేసినవన్నీ అవన్నీ కూడా ఏరుకొనొచ్చేవాళ్ళం. బాగా ఒక సంచి అంతా కట్టుకొని, గంటు కట్టుకొని, ట్రైన్‌లో యేసుకొని, అక్కడి నుంచి మళ్ళీ సికింద్రాబాద్‌కొచ్చి, సికింద్రాబాద్ పక్కలోనే అదే ప్లాట్‌ఫార్మ్ మీద ఫలక్నామాకు వచ్చే ట్రైనుంటది. ఆ ఫలక్నామాకొచ్చి ఆ ట్రైన్‌లో మళ్ళా ఈ సంచిలో అందులో యేసుకొని అట్లొచ్చి ఫలక్నామాలో మేము దాన్ని అమ్మేవాళ్ళం. ఈ రీతిగా ఉన్నప్పుడు పాస్టర్ గారు ఒకరోజు ఏం జేసినారంటే ఫుల్లుగా ఈయన తాగేది, వచ్చేది, గొడవ చేసేది, సీసాలు తీసుకొని పగలగొట్టుకునేది, బ్లేడ్లు తీసుకొని కోసుకునేది, ఈ రీతిగా చేస్తుంటే నేను ఒకరోజు చెప్పాను, "అండి మీతో నేను జీవించడం చాలా కష్టమవుతది నాకు. కాబట్టి నేను మీతో జీవించలేను. నేను చనిపోతాను" అంటే నా వెంట తీసుకొచ్చినానన్నమాట. మాలేరుకునేదానికి నా వెంట పాస్టర్ గారిని తీసుకొచ్చినాను. ఈ రీతిగా అసలు మీరు ఇంత విపరీతంగా తాగుతారు. మరి మనల్ని ఎవరు కూడా సరిగ్గా ప్రేమించరు అని చాలా బాధపడేవాళ్ళం. మాకు అసలు నాగరికత అంటే తెలీదు. ఎవరితో ఎలా మాట్లాడాలో తెలీదు. ఈ రీతిగా మా జీవితం ఉండేది. మేము ఇంకా ఈ పలకనామా నుంచి సికింద్రాబాద్‌కొచ్చి, సికింద్రాబాద్ నుంచి రామకృష్ణాపురం వచ్చి, రామకృష్ణాపురంలో అమ్మగూడ అని అటు సైడు అక్కడి నుంచి మేము కాగితాలు ఏరుకుంటూ వస్తున్నప్పుడు, మేమిద్దరు కలిసి మాట్లాడుకుంటూ వస్తున్నాము. అసలు మేమింక బ్రతకడం వేస్టు ఈ జీవితము. ఎందుకు బతకాలా? చనిపోదాం అని చెప్పి అనుకుంటూ ఈయనకు చెప్పినప్పుడు, సరే ఇద్దరు చనిపోదాం పదా అని చెప్పి, మాకు జీవితం మీద విరక్తి చెంది, ఎందుకంటే మమ్మల్ని ప్రేమించేవాళ్ళు లేరు, పట్టించుకునేవాళ్ళు లేరు. చిన్నప్పటి నుంచి ఒకటే ఇతనికి తల్లి చనిపోయి ఈ బాధలు, మళ్ళీ ఏమి పనులు జేసేదానికి రాదు. అడుక్కో తినేది, కాగితాలు ఏరుకునేది జీవితము. చాలా బాధ అనిపిచ్చింది. అందుకని ముగించుకుందాము అనేసి మేమొస్తూ ఉన్నప్పుడు అమ్మగూడలో ఒక ఆమె తమిళామె మాకు సువార్త అంటే సంచి భుజానేసుకొని వస్తున్నప్పుడు, ఆమె రోడ్డు పక్కకే ఇట్లా కాలువ దగ్గర రోడ్డు పక్కకే ఆమె బట్టలు ఉతుక్కుంటూ ఉండింది. ఆమె యేసు ప్రభు గురించి మమ్మల్ని నిలబెట్టి యేసు ప్రభు గురించి మాకు ఆమె చెప్పింది. చెప్పి "ఒక నిమిషం ఉండండి బ్రదర్ మీరు చదువుకున్నారా?" అని అడిగింది. ఆమె "అవునమ్మా 4 క్లాస్ చదువుకున్నానంటే" సరే ఈ మీకిస్తానని చెప్పి కరపత్రాలు క్రీస్తు ప్రేమ సందేశం అనే కరపత్రాలు ఇచ్చింది. ఆ తర్వాత ఇచ్చినంక మేము వెళ్ళిపోతుంటే "ఉండండి ఒక నిమిషము మీరిక్కడ ఆ సంచి అక్కడ పెట్టండి" అని చెప్పి ఆమె లోపలికి ఇంట్లోకి పిలిచి మాకు చేతులు కడుక్కోవడానికి నీళ్ళిచ్చి ఆహ్, ఇంట్లో పిలిచి ఆమె మాకు భోజనం పెట్టింది. వాళ్ళు తినే ప్లేట్‌లో మాకు భోజనం పెట్టారు. వాళ్ళు తాగే గ్లాస్‌లో మాకు నీళ్ళిచ్చారు. ఆహ్, మాకు ఒక బ్లాంకెట్ ఏసి, ఆ బ్లాంకెట్ మీద మమ్మల్ని కూర్చోబెట్టారు. మా దగ్గరైతే భయంకరమైన స్మెల్లొస్తది. ఎందుకంటే ఎముకలు అక్కడ ఆ పంది ఎముకలు, ఆ నీసు, ఈ పాల ప్యాకెట్లు, ఈ కారిన ఆహ్, ఆహ్, నీళ్ళు అవంతా మా దగ్గర చాలా భయంకరమైన వాసనొచ్చేది. అలాంటి మమ్మల్ని వాళ్ళ ఇంట్లో పిలిచి ఆమె దేవుని ప్రేమ చూపించే దాన్ని బట్టి ఈ చనిపోవాలనే ఆలోచన మాకెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆమేం జేషిందంటే ఇంకా మమ్మల్ని "మీరు చర్చికి రండి బ్రదర్ మేము చర్చికి పిలుచుకొని పోతాను. మీకు యేసు ప్రభు మంచి లైఫ్ ఇస్తాడు. మంచి జీవితం ఇస్తాడని" ఆమె చెప్పి, "మీకున్న బట్టలనే మీరు మంచిగా ఉతుక్కొని, స్నానం చేసుకొని రండి. యేసుకొని రండి. నేను చర్చికి తీసుకుపోతా" అని చెప్పింది మాకి. సరేలే అని చనిపోదామనే ఆలోచన మాకు వెళ్ళిపోయి, ఇక మేము పలకనామాకు వెళ్ళిపోయినాము. వెళ్ళిపోయి ఆదివారం రోజు మళ్ళీ ఆ ఊరికి ఇక మాకది అలవాటే. అంటే అది చాలా రోజు డైలీ పోయి తిరిగే జాగాలు కాబట్టి, మాకేం పెద్ద కష్టం అనిపించలేదు. ఆ ఫలక్నామా నుంచి రామకృష్ణాపురం రావడం మాకు పెద్ద కష్టం అనిపించలేదు. ఇక్కట్లా వచ్చినాము పొద్దున్నే మరి ఆ అక్క తీసుకొని వెళ్ళి ఇది నిర్మల్ నగర్ అక్కడ నిర్మల్ నగర్‌లో మిల్టన్ పాస్టర్ అని చెప్పి అయ్యగారు వాళ్ళు తమిళియన్సే. వాళ్ళకి మమ్మల్ని అప్పగించింది. ఆయన పాస్టర్‌గా ఉన్నారప్పుడు. అక్కడ మమ్మల్ని అప్పగిస్తే నిర్మల్ నగర్‌లో పాస్టర్ గారు ప్రార్థన చేశారు మాకి. అప్పటి నుంచి వాళ్ళు మా దగ్గరకొచ్చేవాళ్ళు. ఫలక్నామాకి మా దగ్గరకొచ్చేవాళ్ళు. మేమక్కడ పోయేవాళ్ళం. వారం వారం పోతాం మేమక్కడికి. ఫలక్నామా ను ఫలక్నామా నుంచి అక్కడికి పోతాం. మల్లన్నగుట్ట నుంచి. వాళ్ళు కూడా ఇక్కడికొచ్చేవాళ్ళు. ఆ గుడిసెల్లోనే మరి వాళ్ళు పా డ్యాడీ అంటాం మేము ఆయనని.
పాస్టర్ అని పిలవక. మా అన్న ఏం చేశాడంటే చనిపోయినాడు ఇక. ఆయన కృష్ణాలు పోసుకొని ఆయన చనిపోయినాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించలేదు. అక్కడంతా అదే విధంగా జీవించేవాళ్ళు. ట్రైన్‌కి ట్రాక్ దగ్గరే ఉంది కాబట్టి తాగేది, ఆ ట్రాక్ కింద పడేది, చనిపోయేది. ఆ విధంగా చాలా మంది అక్కడి నుంచి మేము ఫలక్నామా ఆ స్టేషన్ దగ్గర నుంచి వచ్చి మల్లన్నగుట్టకొచ్చినప్పుడు చాలా మంది ఆ ట్రైన్ కింద మా వాళ్ళే అంటే మేము ఉన్నాం కదా అందరూ కలిసి వాళ్ళే చాలా మంది ఆ ట్రైన్ కింద పడి చనిపోయినారు. ఈయన గూడా అదే గతి ఉన్నింది. ఇంకా దేవుని మహాకృపను బట్టి మేము దేవుడిని నమ్ముకున్నాము. దేవుడిని నమ్ముకున్నాంక మళ్ళీ ఒకసారి ఏమైందంటే పాస్టర్ గారు అంటే అంత ఎక్కువగా లోతుగా పోలేదు మేము. మాకంత జ్ఞానం కూడా లేదు కాబట్టి తెలీదు. ఒకసారి ఏమైందంటే ఇటు చర్చికి పోయేవాళ్ళము, ఇట్లా ఇంటికొచ్చి మళ్ళీ యథావిధిగా జీవించేవాళ్ళం. ఒకరోజు ఏమైందంటే అట్లా ఒక నెల లోపలే ఏమైందంటే పాస్టర్ గారు మళ్ళీ కాంపౌండ్‌కి తాగడానికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఇద్దరు గొడవ పడి ఆయన ఫ్రెండ్స్ ఇద్దరు గొడవ పడి ఇంటికి రావడం. ఇంటికి వచ్చినప్పుడు నేను అతనితో గొడవ పడుతున్నప్పుడు నేను అతన్ని ఇంటికెళ్ళిపోనానా అని చెప్తున్నాను. వెనక నుంచి ఒక కత్తి మేము మాలేరడానికి పోతాం కదా! ఆ మాల్‌లో మాకు దొరికినటువంటి కత్తి ఇంట్లో ఉండింది. ఆ కత్తి ఒక పుట్ల పొడవుగా ఉంటది, చూపుగా ఉంటది. ఆ కత్తి తీసుకొచ్చి నాకీ భుజం పైన అంటే వానికి పొడిచేయకపోయి నన్ను పొడిచేసినాడు. భుజం మీద ఇట్లా గొంతు పక్కకే భుజం మీద 6 కుట్లు పడ్డాయి. నాకు మా అమ్మ పక్కనే గుడిసెలు ఉంటాయి కాబట్టి మా అమ్మ వచ్చి అయ్యో నా బిడ్డ చనిపోయిందని ఏడుస్తుంటే మరి ఈయన కూడా అదే కత్తితో ఏం చేసేసాడు, తను కడుపులో గుచ్చుకునేసినాడు. తన కడుపులో బలంగా లోపలికి గుచ్చుకోవడం ద్వారా ఆ కత్తి ఎలా ఉందంటే ఒక పక్క రంపంగా ఉంది, ఒక పక్క చూపుగా ఉంది. ఇక ఆ కత్తిని బయట తీసినప్పుడు పేగు కూడా దానికి తగులుకొని బయటకు వచ్చేసింది. అప్పుడు ఆ ఉస్మానియా హాస్పిటల్లో తీసుకొని వెళ్ళి మమ్మల్ని ఆ రాత్రి కాలంలో మమ్మల్ని అక్కడ అడ్మిట్ చేసినారు. నాకేం అంత పెద్దగా లేదు. నాకు 6 కుట్లు పడ్డాయి. ఈయనకి 25 కుట్లు బొడ్డు దగ్గర నుంచి కింద వరకు 25 కుట్లు పడ్డాయి. అప్పుడు అక్కడి నుంచి ఇంకా చాలా మంది ఎమర్జెన్సీ వార్డులో వేశారు. ఇటుపక్క అటుపక్క జనాలు చనిపోతున్నారు. ఎమర్జెన్సీ వార్డులో చాలా నీట్‌నెస్ ఉండేది కాదు. అప్పట్లో చాలా దారుణంగా ఉండేది. ఇక మేము అప్పుడు చూసుకున్నాం. మాకు ఎవ్వరు లేరు, అసలు పలకరించేదానికి కూడా ఎవరు రాలేదు మమ్మల్ని. నేను మా పాస్టర్ ఇద్దరే ఉన్నాం హాస్పిటల్‌లో. అప్పుడు మేము ప్రార్థన చేసుకున్నాం. మాకు చర్చికి పోయి వెళ్ళే అలవాటు ఉంది కాబట్టి అప్పుడు ప్రార్థన చేసేది మాకు తెలుసు కాబట్టి కొద్దిగా అప్పుడు మేము సంపూర్ణంగా ప్రభువుకి సమర్పించుకున్నాం. ప్రభువా, ఈ యొక్క హాస్పిటల్లో నుంచి నీవు మమ్మల్ని బయటికి తీసుకొని వెళ్తే బ్రతికినంత కాలం నీ కొరకు మేము బ్రతుకుతాము, జీవిస్తాము. ఇక మేము ఎప్పుడు కూడా ఈ యొక్క అన్ని పూజలు చేసేదానికి ఈ ఫోటోలు ఇవేమీ కూడా మేము ఇంట్లో పెట్టుకోము. ఇక్కడి నుంచి మమ్మల్ని మీరు బయటికి తీసుకొని పోండి, సంపూర్ణంగా నిన్ను నమ్ముకుంటామని మాకు వచ్చి రాని ప్రార్థనలతో చేశాం. ఒక వారంలోనే 7 రోజులు అయిపోయింది. అప్పుడు మా కుట్లన్నీ తీసేసి మమ్మల్ని పంపించారు. ఇక ఇంటికి వచ్చినాము. ఇంటికి వచ్చి ఇంకా యథావిధిగా ఎవరు మమ్మల్ని హాస్పిటల్ వేసినారు. ఈ యొక్క కేసు మర్డర్ కేసు అని చెప్పి ఆ పిల్లోని ఎత్తుకొని పోయి మా మీద గొడవకు వచ్చినటువంటి ఆయనని పోలీస్ స్టేషన్ లో వేసినారు. అతడు ఒక రౌడీగా ఉన్నాడు, గుండాగా కొంచెం. అతను మేము బయటకు వచ్చింది హాస్పిటల్ నుంచి బయటకు వచ్చినప్పుడు అతను కూడా బెయిల్ మీద బయటకు వచ్చి మాకు 50,000 రూపాయలు ఖర్చు అయింది, ఇస్తారా లేదంటే చంపేస్తానని బెదిరిస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలో తెలియక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పాం. అయ్యా ఈ విధంగా అంటున్నాడు అతను, 50,000 ఇవ్వమని అంటున్నా అంటే సరే నీ ప్రార్థన చేస్తానని ఆయన ప్రార్థన చేసినాడు. ఇంకా రెగ్యులర్ గా మేము చర్చికి వెళ్తున్నాము వస్తున్నాము, చర్చికి వెళ్తున్నాము వస్తున్నాము. మా అన్న చనిపోయినాడు కాబట్టి ఆ గుడిసెను పాస్టర్కి మా అన్న ఉన్న గుడిసె దాన్ని అక్కడ కూడా మేము గుడిసెలు వేసుకున్నాం. ఆ గుడిసెలో మరి మా చర్చికి ఇచ్చేసినాము. ఆ గుడిసెల్లో వచ్చి మిల్టన్ పాస్టర్ అయ్యే వాళ్ళు రామకృష్ణపురం నుంచి వచ్చి నిర్మల దగ్గర నుంచి వచ్చి వాళ్ళు అక్కడ ప్రేయర్లు జరిపించేవాళ్ళు మా అన్న వాళ్ళ ఇంట్లో. ఆ విధంగా అక్కడ ప్రేయర్లు జరుగుతూ ఉన్నాయి. మేము గవర్నమెంట్ మాకు ఒక ఇల్లు కట్టించింది, ఒక రూమ్ మాత్రమే గవర్నమెంట్ ఇల్లు కట్టించింది. ఆ రూమ్ లో మరి మేము ఇంకా కొంచెం జాగా ఇచ్చినారు. ఆ జాగాలో మరి మంచిగా
ఇక మేమంతా బాగా అయిపోయినాం. పాస్టర్ గారు తాగుడు మానేసేశారు. ఎన్ని అలవాట్లు ఉండేది, గంజాయి, తర్వాత వచ్చేసి ఏంటేంటివో అన్ని అలవాట్లు ఉండేది. ఆ అలవాట్లన్నిటి నుండి ప్రభు విడిపించాడు. తర్వాత ఇక నే ఈ బిచ్చం అడుక్కునేది మాత్రం అలాగే ఉంది. కానీ ఒకరోజు దేవుని వాక్యము అంటే పాస్టర్ గారు నాకు చదువు అస్సలు లేదు. ఒక్కరోజు కూడా స్కూల్ మెట్లు నేను ఎక్కలేదు. పాస్టర్ గారు 4వ క్లాస్ 4 సార్లు ఫెయిలు. మరి పాస్టర్ గారు ఏమన్నారు, వారికి చదువు లేని కారణాన్ని బట్టి మాకంతగా తెలిసేది కాదు. అయితే పాస్టర్ గారు చెప్పే వాక్యాలు మేము వింటూ ఉండేవాళ్ళము. నీతిమంతులు బిచ్చమాడుకొనుట గాని, చెయ్యి విడవబడటం గాని లేదు అని చెప్పినప్పుడు, సరే అని చెప్పి బిచ్చం అడుక్కునేది నేను మానేస్తానని పాస్టర్ గారు అన్నారు. సరే మంచిదయ్యా, ఏం చేస్తావంటే, ఒక చేయితో ఏం చేస్తావంటే, నేను వ్యాపారం చేస్తానని చెప్పేవాడు. సరేలే మీ ఇష్టం అంటే రూ. 3 సైకిలు రెంట్‌కి తీసుకొని మలకపేట అని, ఆ కొత్తపేట అనే దగ్గర అది మార్కెట్ ఉంది, పండ్ల మార్కెట్. అక్కడికి వెళ్లి పండ్లేసుకొని వచ్చి ఆ రీతిగా వ్యాపారం చేసుకుంటూ వచ్చారు. మరి ఆయన ఆ రీతిగా సాగుతున్నాడు. మరి నేనేం చేశానంటే, ఇక ఈ కాయిదాలు ఏరేది తప్పదు. ఇంకేం చేస్తాము? మాకు కాయిదాలు ఏరేది తప్ప ఇంకేమీ రాదు. మరి దేవుడు ఈ కాయిదాలు ఏరే దాంట్లో, మరి ఈయన అడుక్కొని వచ్చే దాంట్లో బాగానే దీవించినాడు. వెనకాల మంచి రూములు అవన్నీ కట్టుకున్నాము. చాలా జీవితం బాగానే జరుగుతుంది. ఇక మా కొనసాగొచ్చు అట్లే. కానీ దేవుడు మాట్లాడినాడు, మీరు ఈ రీతిగా ఉంటే ఏ విధంగా అనేకులు తాగుబోతులున్నారు, వాళ్ళని ఎవరు రక్షణలోకి నడిపిస్తారు, వాళ్ళకి ఎవరు సువార్త చెప్తారంటే, అప్పుడు మేమేం చేసినామంటే, ఇంకా ప్రభా మాకు చదువు రాదు కదా, మేమేం చేయాలా, ఎక్కడికి పోవాలా అని చెప్పినని దేవుణ్ణి ప్రార్థన చేసి అడుగుతుంటే, అప్పుడు దేవుడు వాగ్దానాల ద్వారా దేవుడు చూపించాడు. జ్ఞానులు సిగ్గుపరచడానికి లోకంలో ఉన్న వెర్రివారిని ఏర్పాటు చేసుకున్నాను కదా అని దేవుడు పాస్టర్ గారు చెప్పే వాక్యాల ద్వారా మేము విన్నాము. దేవుణ్ణి ప్రతిరోజు ప్రార్థన చేసేదాన్ని, ప్రభువా నాకు చదువు రావాలి, నేను కూడా బైబిల్ చదవాలి, నాకు బైబిల్లో ఉన్న సత్యాలు తెలుసుకోవాలని రోజు కన్నీటితో ప్రార్థన చేసుకోవడం ద్వారా ఒక అబ్బాయి నాకు ట్యూషన్, ఒక నెల రోజులు ట్యూషన్ చెప్పారు. వీళ్ళని వాళ్ళు నేర్పించారు. అంతే, ఇంకా అక్కడి నుంచి ఇంక నేను పట్టు వదలకుండా అది రీతిగానే చదువుకుంటా వచ్చాను. మరి దేవుని మహాకృపను బట్టి బైబిల్ చదవడానికి వస్తుంది, కానీ రాయటానికి మాత్రం రాదు. ఇంకా దాన్ని పట్టుకొని దేవుడు మమ్మల్ని ఈ యొక్క ఎక్కడికి పోవాలో ప్రభా, మేము నువ్వు చెప్తున్నావు సేవకు పోమని అని చెప్తున్నావు అంటే, మరి అక్కడనే మాకు ట్రైనింగ్ కావాలి కదా, సేవ చేయాలంటే ట్రైనింగ్ కావాలని అంటే, హైదరాబాద్ లో మీకు తెలిసే ఉంటది, ఆయన సియోన్ రాజ్ బైబిల్ కాలేజ్ అని చెప్పి, ఆ అన్న పేరు రాజ్పాల్ అన్నగారు. అన్నగా విజయవాడలో బైబిల్ ట్రైనింగ్ పెట్టి 3 నెలలు పెట్టి ఉంటే, విజయవాడ ఖమ్మన్మూల అనే ఆ ఒక ప్రాంతంలో మరి మాకు 3 నెలలు బైబిల్ ట్రైనింగ్లు ఇచ్చారు. అక్కడి నుంచి మేము 2001లో ఆ ట్రైనింగ్ మేము చేశాము. 2001లో ఆ ట్రైనింగ్ చేసి జూన్లో మాకు ఆర్డినేషన్ ఇచ్చారు. ఒకట్లోనే ఇక్కడికి హైదరాబాద్కి వచ్చాము. 2002 వరకు మేము ఉన్నాము. 2002 నవంబర్లో అయ్యగారిది ఎవరు ఇస్కియా ఫ్రాన్సిస్ అయ్యది మరి అక్కడ మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ మేము ముగించుకొని మేము డైరెక్ట్ ఈ బళ్ళారి పట్టణానికి దేవుని ప్రేరేపణతో మేము వచ్చేసాం. ఈ హైదరాబాద్కి వచ్చేసి ఈ హైదరాబాద్లో బళ్ళారి పట్టణానికి మేము వచ్చాం. స్టేషన్లో దిగి ఎక్కడికి పోవాలో ప్రభు అని చెప్పి అడిగితే దేవుడు బళ్ళారి పట్టణం స్టేషన్లో దిగినాము. ఎందుకంటే బళ్ళారి పట్టణంలో పాస్టర్ గారు వాళ్ళ బంధువులందరూ ఉన్నారు. మరి అక్కడికి పోకూడదని పాస్టర్ గారు మాకు అక్కడే మేము మాట్లాడుకున్నాము. మీ ఇంటికి మా ఇంటికి వెళ్ళి నువ్వేమన్నా తీసుకురామని చెప్పొద్దు అని. వాళ్ళ నాన్న కూడా ఉన్నారు అప్పుడు. మేము ఏం వద్దులేండి, మన దేవుని సేవ నిమిత్తం వచ్చాము, మనం వెళ్దాము అని చెప్పి ఇంకా మేము వచ్చి చాలా ఈ 2002 నవంబర్లో మేము ఈ బళ్ళారి పట్టణం రావడం జరిగింది. ఈ బళ్ళారి పట్టణంలో ఏ సపోర్ట్ లేకుండా మాకు అసలు మా పాస్టర్ తరఫు నుంచి మేము రాలేదు, మా మిల్టన్ అయ్య గారు మమ్మల్ని పంపలేదు. దేవుడు ప్రేరేపణతో మేము వచ్చినాము. అక్కడ ఇల్లు లేదు, ఏం లేదు. అక్కడైతే సొంత ఇల్లు ఉంది హైదరాబాద్లో. ఇక్కడ వచ్చి ఇక్కడ ఎన్ని కష్టాలు పడ్డామో మరి మధుకు కండ్లారా చూశారు. అక్కడైతే హైదరాబాద్ వాళ్ళకి తెలుసు అనుకుంటా నేను చెప్పిన మాటలన్నీ కూడా చాలా విషయాలు.
అయితే ఇక్కడ మాత్రం ఈ బళ్ళారిలో జరిగిన విషయాలన్నీ కూడా మధుకు తెలుసు. ఇక్కడొచ్చి చాలా కష్టపడ్డాం. 4 సంవత్సరాలు, 5, 6 సంవత్సరాలు కష్టపడ్డాం. ఏ మాత్రము ఒక ఆత్మ లేదు, మాకు సంఘం లేదు, జాగా లేదు. ఇల్లు మార్చి, మార్చి చాలా కష్టపడ్డాం. తినేకి సరిగా తిండి లేక 4 సంవత్సరాలు ఎంతో కరువుని అనుభవించాము. ఇక చివరిలో ఈ ఊరు మళ్ళీ ఇడిచిపెట్టి మళ్ళా హైదరాబాద్‌కు మేము రావడం జరిగింది. అక్కడ సొంత ఇల్లుంది కాబట్టి. అక్కడికి వచ్చినాము. 3 నెలలు ఆడున్నాము. అప్పుడు మధుకి చెప్పాము. ఇక్కడ ఒక నలుగురు వచ్చేవాళ్ళు ఈ శాంతినగర్‌లో ఇప్పుడున్న దగ్గర. మధు మరి ఈ 4 ఆత్మలు నువ్వు చూసుకో. మేము హైదరాబాద్ వెళ్ళిపోతున్నాము. ఇక్కడ మాకిన్ని సంవత్సరాలు సేవ లేదు అని చెప్పి కష్టపడ్డాం. చెప్పినాము. మధు ఏమో మరి దాన్ని ఒప్పుకోలేదు. మళ్ళీ హైదరాబాద్ నుంచి ఇక్కడ రావడం జరిగింది. అట్లా ఒక 3, 4 నెలలు చేశాము. తర్వాత మళ్ళీ దేవుడు బళ్ళారికే వెళ్ళమని దేవుడు చెప్తే మళ్ళీ బళ్ళారికొచ్చి ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ శాంతినగర్ అది వీరసేవ కాలేజ్ దగ్గర ఒక బాడిగిల్లు తీసుకొని అక్కడ ఉంటే అక్కడ మరి అప్పుడు కూడా మళ్ళీ అదే పరిస్థితి. తిండి లేదు, బట్టలు లేవు. చాలా కష్టం. ఇంకా లాస్ట్‌కి ఒకే ఒక చారెడు బియ్యం ఉన్నాయి. ఒక దోసెడు బియ్యం ఉన్నాయి. ఒక బత్తిల స్టవ్ ఉంది. మేము మళ్ళా ఏం తెచ్చుకోలేదు సామాన్లు ఇక్కడికి. ఆ రెంటింట్లో ఉన్నాము. రూ. 600 అక్కడ ఉండి ఆ దోసెడు బియ్యము, ఆ బత్తిల స్టవ్‌లో దోసెడు బియ్యం ఉడకబెడితే ఇక డబ్బులు కూడా లేవు. రూ. 10 మాత్రమే మా దగ్గర ఉంది. ఆ రూ. 10 తీసుకొని ఇక ఆ బియ్యము ఉడకబెడితే ఒక పక్క బత్తిల స్టవ్ కాబట్టి ఒక పక్క ఉడికింది, ఒక పక్క ఉడకలేదు. ఆ ఉడకని బియ్యము చూసి బాధేసింది. ఈ ఒక పూట సాంబార్ తెచ్చుకొని తింటే అయిపోతది. కానీ ఈ టైంలో మాకు కావాల్సింది తిండి కాదు. దేవుని మాటలని మళ్ళా మేము రూ. 10కి రూపాయి కాయిన్స్ వేసి హైదరాబాద్‌లో ఉన్న మిల్టన్ అయ్య భార్యకి ఫోన్ చేసి మరి విషయాన్ని చెప్పినామమ్మా ఇట్లా పరిస్థితి. ఇంకా మేమేం చేయాలి? అక్కడ చూస్తే అక్కడ నెమ్మదిగా ఉండలేకపోయినాము హైదరాబాద్‌లో. మళ్ళీ ఈడికొస్తే మళ్ళా అదే పరిస్థితి మాకి చాలా దారుణంగా ఉందంటే అప్పుడు ఆమె ప్రార్థన చేసి చెప్పింది, దేవుడు మీకు తోడున్నాడు. దేవుడు మీకు ఒక కాకోలం పంపిస్తాడు పోండి అని. సర్లే మేము వచ్చినాము. ఇక రాత్రి అంతా కూడా పడుకోకుండా రాత్రి అంతా ఏడ్చి ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా మా జీవితం ఏంటిది నాయన ఈ విధంగా ఉంది. నీవైతే చెప్పావు పెంటకొప్పులో నుంచి లేవనెత్తి రాజులతో ప్రధానులతో కూర్చోబెడతానని నీవు చెప్పావు తండ్రి. కానీ మా పరిస్థితులు చూస్తే ఇప్పుడు 4 సంవత్సరాలు 5 సంవత్సరములు అవుతున్నా కూడా సేవ లేదు, ఏమీ లేదు. మేము అంతా సంపూర్ణంగా మేము ఇక్కడికి వచ్చేసాము. నీ సేవకు వచ్చేసినాము. ఇన్ని కష్టాలు పడుతున్నాం కదా ప్రభువా. ఎట్లా నీకు రాత్రి అంతా యాకోబులాగా దేవుని పెనిగినాడినట్లుగా మేము రాత్రి అంతా కూడా దేవుని సన్నిధానంలో 4 గంటల వరకు పెనుగులాడి పెనుగులాడి ప్రార్థన చేసి కన్నీటితో ఇక అలసిపోయి ఇక 4 గంటలకు పడుకున్నాము. అప్పుడు వార్లా కాలేజ్ సూపరింటెండెంట్ ఉదయ్ బ్రదర్ అని ఈ యొక్క బళ్ళారిలో ఆ బ్రదర్ వచ్చి ఉదయం 6 గంటలకు తలుపు తడుతున్నారు. మేము ఎప్పుడంటే 4 గంటలకు పడుకున్నాం అలసిపోయి. అప్పుడు తలుపు తడుతుంటే తలుపు తీస్తే ఆ బ్రదరు 50 కేజీలు బియ్యము, సోనా మసూరి బియ్యము, తర్వాత 5 కేజీలు ఇది పచ్చడి, 5 కేజీలు రిఫైండ్ ఆయిల్, 5 లీటర్లు రిఫైండ్ ఆయిల్ క్యాన్ తీసుకొచ్చి తర్వాత మరి 5 కేజీలు కందిపప్పు ఇవన్నీ తెచ్చి మాకు 2000 రూపాయలు కానుక ఇచ్చి ఉదయమే ఆయన వెళ్ళిపోయాడు. మళ్ళీ టైం అవుతుంది నేను డ్యూటీకి పోవాలని. ఈ రీతిగా దేవుడు ఆ రోజు మమ్మల్ని దేవుడు ఆశీర్వదించాడు. డోర్ ఓపెన్ చేశాడంటే ఈ రోజు వరకు కూడా ఆ డోర్ మాత్రము అలాగనే ఉంది. దేవుని మహాకృపను బట్టి 2008లో మరి మీ ఇక్కడ జాగా మాకు ఒకరు ఇచ్చారు. దేవుడు వారు ఒకరి ద్వారా ప్రేరేపించి జాగా ఇచ్చారు. 30-40 ప్లేస్ జాగా ఈ రోడ్డు పక్కకే ఉంటది. మాకు విమానం స్థలము పక్కలోనే మాకు ఉంటది. విమానాశ్రయం దగ్గరనే మాది ఇల్లు ఉంటది. అయితే అక్కడ 40-30 జాగా ఇచ్చినారు వాళ్ళు. అక్కడ మేము మందిరం కట్టినాము. ఆ తర్వాత పైన ఈ ఒక చిన్న ఇల్లు వేసుకున్నాము. ఆ తర్వాత తీసేసి కింద ఇల్లు, పైన ఇప్పుడు మందిరం ఉంటున్నది.
దేవుడు ఈ రీతిగా మందిరం కట్టించి ఇచ్చాడు. తర్వాత వచ్చేసి ఇంకా గొప్పగా చెప్పుకునే దానికి ఏమీ లేదు. చెప్పడానికి అంత యోగ్యులు కూడా కాదు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మధుకు అన్ని తెలుసు కాబట్టి హైదరాబాద్ వాళ్ళకి కొంతమంది తెలీదు. అయితే దేవుడు 2 కార్లతో మమ్మల్ని దేవుడు దీవించాడు. తర్వాత మంచి ఏదో ఇల్లును దేవుడు మాకు ఇచ్చాడు. ఒక మందిరం దేవుడు మాకు ఇచ్చాడు. ఏ కొరత కూడా లేకుండగా దేవుడు మాకు అన్ని షోరూమ్లు గాడీలు అన్ని షోరూమ్ బండ్లనే దేవుడు మాకు ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదించినాడు. ఈ గొప్ప దేవుణ్ణి ఏ రీతిగా స్తుతించినా కూడా తక్కువనే. నిజంగా పెంటకుప్పల ఈ సాక్ష్యం నేను ఎక్కడ పంచుకున్నా కూడా వాళ్ళు చెప్పే మాట ఏంటిదంటే, మొదటిగా పెంటకుప్పలో నుండి లేవనెత్తి దేవుడు ప్రధానులతో కూర్చోబెట్టినాడనే వాక్యమే అందరికీ గుర్తొస్తుంది. అందరూ దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటున్నారు. ఈరోజు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంటున్నది. ఎందుకంటే హైదరాబాద్ విషయాలు అక్కడ వాళ్ళకి తెలుస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఈ బళ్ళారి విషయాలు తెలుస్తుంది. మరి హైదరాబాద్ వాళ్ళకి ఈ సాక్ష్యాన్ని వినిపించినటువంటి ఆ దేవాది దేవునికి నేను ఎంతో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి నాకు ఈ సిసే అని ఈ యొక్క సంస్థ గురించి నాకేం అంతగా తెలియదు. మరి మధు వాళ్ళు చెప్తూ ఉంటారు. అయితే మరి అయ్యగారు మరి ఇక్కడ సేవకులు కూడా ఉండి ఉంటారు. ఇందులో మీకు నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. మీతో మా సాక్ష్యాన్ని పంచుకోవడానికి ఇచ్చినటువంటి అవకాశానికై దేవునికి స్తోత్రం. మీకు మా వందనాలు. అలాగే మధు కూడా మరి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సాక్ష్యం దేవుడు దీవించును కాక. మధుకి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. థ్యాంక్స్ అక్క. నీ సాక్ష్యం బట్టి దేవునికి మహిమకరం కాక. దేవునికి స్తోత్రం. నళినక హ్యాండ్ రైజ్ చేశారు. ప్రైజ్ ది లార్డ్. సిస్టర్ రామకృష్ణాపురం అని చెప్పినప్పుడు నేను అక్కడే ఉన్నాను. రామకృష్ణాపురంలో రైల్వే గేట్ దగ్గర వీళ్ళ గ్రూప్ అంతా అక్కడ వచ్చి స్టే చేసేవాళ్ళు. నేను స్కూల్ దగ్గర సిస్టర్కి తెలుసు అనుకుంటా, గవర్నమెంట్ స్కూల్. ఆ స్కూల్లోనే వీళ్ళందరూ గ్యాదర్ అవుతారు, లేకపోతే స్టేషన్ కింద గ్యాదర్ అవుతారు. గుర్తుంటుందో లేదో, కొంతమంది ఈ సిస్టర్ రాలేదు, ఒక సిస్టర్ అంటే ఇప్పుడు ఆయన ఆంటీ ఎక్కడ ఉన్నారో తెలీదు, మా ఇంట్లో వచ్చి ఉండేవాళ్ళు. అంటే ఆ డేస్ గుర్తుంది. పాస్టర్ మిల్టన్, గ్రేస్ మినిస్ట్రీస్ హైదరాబాద్, ఈజ్ అ వెరీ గుడ్ పాస్టర్. ఇక్కడ మన ఇంటి దగ్గరే ఉంటారు. థ్యాంక్ యూ సిస్టర్ ఫర్ షేరింగ్ సచ్ అ వండర్ఫుల్. అది చాలా మంచి టెస్టిమనీ మీరు షేర్ చేసినారు. వరల్డ్ ఇస్ వెరీ స్మాల్. మేమందరం హైదరాబాద్లో ఉన్నాము, రండి. థ్యాంక్ యూ మధు బ్రదర్. రామకృష్ణాపురం రోజులు, ఇంకా అమ్ముగడ రోజులు, ఇవన్నీ మా చుట్టూ ప్రాంతాలు. ట్రూలీ రామకృష్ణాపురం ఏరియా చాలా డర్టీ ఏరియా. మా అత్తగారు వాళ్ళ ఇల్లు అక్కడే ఉంటుంది. ఎంత అంటే సిస్టర్ ఒక టెస్టిమనీలో దేవుడు నిజంగా పెంటకుప్ప నుంచి ఒక మంచి సాక్ష్యమైన బిడ్డని తయారు చేసిన ట్రూలీ వండర్ఫుల్ టెస్టిమనీ. థ్యాంక్ యూ. అదే పాస్టర్ మిల్టన్ రామకృష్ణాపురం అనగానే ఇంకా ఐ వాజ్ వెయిటింగ్ వెన్ టు టాక్ టు సిస్టర్. దేవునికి స్తోత్రం అక్క. చాలా థ్యాంక్స్ అక్క. నేను మీకు సిస్టర్ మీకు పొరకొడి తెలుసు ఉంటది, అదే మినిస్ట్రీ నుంచి. తెలుసు అక్క, తెలుసు తెలుసు పొరకొడి అక్క. వాళ్ళ అత్త కూతురునే నేను. అవునా అక్క? పొరకొడి వాళ్ళ మీరు కూడా మా సాక్ష్యం విన్నందుకు చాలా థ్యాంక్స్ అక్క. ప్రైజ్ గాడ్. థ్యాంక్స్ అక్క. దేవునికి స్తోత్రం. నిజమంటే కూడా సాక్ష్యం దేవుడు ఆ విధంగా ఆయన చేసిన అన్ని కార్యాలు, అద్భుతాలు బట్టి దేవునికి మహిమకరం గాక. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి పాస్టర్ అమ్మ అంటే సాక్ష్యం పంచుకున్న విషయంలో. అయితే సమయాన్ని బట్టి మరి కొన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. ప్రభుత్వం అయితే మన యుగంధర్ కూడా అలా నేను ఇట్లా మాట్లాడినప్పుడు నైట్ ప్రేయర్లో ఒకసారి వాక్యం పంచుకోవడానికి, మరి ఇంకా మిగిలిన విషయాలు కూడా సాక్ష్యం పంచుకోవడానికి సమయం కూడా ఆ రోజు కల్పిస్తామని కూడా అన్నారు. ఈ సాటర్డే అంటే ఈ నెల మనం ముగించుకొని ఫిబ్రవరి నెలలో అడుగు పెట్టే మునుపు హాలిడే ప్రేయర్ ఉంటుంది కదండి. హాలిడే ప్రేయర్లో దేవుని చిత్తం అయితే మరొకసారి అవకాశం కల్పిస్తామండి. సో దేవునికి స్తోత్రం. ముఖ్యంగా ఇప్పుడు సాక్ష్యం ప్రకారంగా
అవును. పాస్టరు అంటే ఇజ్రాయెల్ పాస్టరు, రేచల్ పాస్టమ్మ వాళ్ళు బళ్ళారికి వచ్చిన తొలి దినాలకు అప్పటి నుంచి కూడా మా కుటుంబంతో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి మేము కళ్ళారా చూస్తూ వచ్చాం. నిజమంటే ఎన్నో పరిస్థితులు కూడా వాళ్ళు ముఖ్యంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నప్పుడు మరలా హైదరాబాద్‌కి వెళ్ళిన తర్వాత మళ్ళీ దేవుడు పిలుపునందుకు మరలే ఒక్క తీరంతో వచ్చారు. ఏమంటే బ్రతికితే దేవుని కొరకే, చనిపోయిన దేవుని కొరకే ఇంకెప్పుడు కూడా హైదరాబాద్ అని ఇంకా సేవ విడిచిపెట్టి వచ్చే ప్రసక్తి ఉండకూడదు. ఏమైనా గానీ దేవుని కొరకు ఇంకా బ్రతకాల, చనిపోయినా దేవుని కొరకే చనిపోవాలని తీర్మానంతో రెండోసారి బళ్ళారికొచ్చి నెక్స్ట్ వాళ్ళు చెప్పిన విషయంలో మీరు విన్నారు. ఆ పరిస్థితిలో వాళ్ళు నేను ఏం చెప్పాలనుకుంటానంటే, దేవుని కొరకు ఏదైతే తీరం చేసుకొని ఆకల్లో, బాధల్లో ఉన్నప్పుడు కూడా నిలబడినారు కదండీ విశ్వాసంతో. దేవుడు అంచెలంచెలుగా దేవుడు వారిని హెచ్చించాడు. ఆ రోజు ఆయన రావడం, వారికి కావాల్సిన రేషన్ ఇవ్వడం, ఆ రోజు ఓపెన్ అయిన డోరు పాస్టర్ చెప్పిన ప్రకారంగా అంచెలంచెలుగా ఎదిగిందనమాట. అంటే సైకిళ్ళు ఎవరో ఇచ్చినారు ఆ టైంలో. తర్వాత స్కూటర్ ఇచ్చినారు. అట్లా వస్తూ వస్తూ ఆ సేవలో నమ్మకంగా వాళ్ళు వెళ్తున్నప్పుడు దేవుడు దీవిస్తూ వచ్చాడు. కొత్త బైక్‌నిచ్చాడు. హీరో హోండా బైక్. పాస్టరు ఇప్పుడు చెప్పాలంటే ఆశ్చర్యమైతుంది. ఒకే చేత్తో నడుపుతాడండి ఆయన పాస్టర్. బైక్ కూడా. తర్వాత దేవుడు దీవించాడు సేవలో. ఓమిని కారు ఇచ్చాడు. తర్వాత ఇంకొక ఆటో గేర్ కారు ఉంచాడు. వితౌట్ గేర్స్. సో, ఆటో కారు అది కూడా దేవుడు ఇచ్చాడు. ఈ విధంగా సమృద్ధిగా దేవుడు దీవించి అంటే ఏదో గొప్ప విషయం, గొప్పతనం కాదు కానీ దేవుడు ఒకప్పుడు కాలినడకతో పెంట కుప్పలో ఉన్న వీరి జీవితాలు అంటే భిక్షాటన చేస్తున్న అటువంటి పరిస్థితి నుంచి దేవుడు ఏ విధంగా విడిపించి ఈరోజు ఆయన కార్లలో వారిని దేవుడు ప్రయాణం చేస్తూ సేవలు వాడుకుంటున్నారంటే ఇది గొప్ప విషయం కదండి. దేవుడు చేసిన కార్యాలు ఆయన మహిమ కొరకు. ముఖ్యంగా ఒకప్పుడు భోజనం లేని పరిస్థితిలో ఉన్న వీరిని దేవుడు చాలా మంది పిల్లల్ని వీళ్ళ దగ్గర అనాథ పిల్లల్ని బళ్ళారిలో వీళ్ళు దగ్గర ఉంచుకొని వారిని పోషించారు. మేము కళ్ళారా చూసాం విషయం. ఆ విషయం సాక్ష్యంలో టైం లేకుండా పాస్టమ్మ చెప్పలేకపోయారు. అంటే ఆహారం లేని అటువంటి రోజుల్లో అనుభవించిన వీరిని దేవుడు ఈరోజు 10 మందికి ఆహారం ఇచ్చి వారిని పోషించి దేవునిలో ఆ పిల్లల్ని పెంచినారు. ఇప్పుడు ఆ పిల్లలు ఒక్కొక్కరు ఒక్కొక్క చోట మంచి స్థాయిలో ఉన్నారండి. దేవునికి స్తోత్రం. దేవుడు ఆయన చేతిలో మన జీవితాన్ని పెట్టినప్పుడు ఎటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా దేవుడు ఆ జీవితాన్ని ఏ విధంగా వాడుకోగలడు దేవుడు తన మహిమ కొరకని ఈ సాక్ష్యం ద్వారా మనం ఉంటున్నాం. ఈ సాక్ష్యం బట్టి సో దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో నళినక ఒక ప్రార్థన చేస్తారు. తర్వాత యుగేంద్ర అన్న కూడా ప్రార్థన చేయాలని కోరుతున్నాను. తర్వాత పాట, తర్వాత మనం ప్రార్థనతో ముగించుకుందామండి. Very good, praise the Lord.